ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది ఆ అమ్మాయి ఇష్టపడుతుందని మధ్యలోనా? అదే మేము నేను ఏదో సాంగ్కి వెళ్ళాను, రంజితమే సాంగ్ సంథింగ్, దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను. అక్కడ మీరు షూట్ సెట్ లో చూస్తే మీకు మాస్టర్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి, అందరు వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఆ అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం, సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం, అలా ఇలా అంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు, తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది, కొంచెం చూసుకో అని చెప్పారు నాకు. ఏంది ఏం అవసరం అన్నాను, ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు, అమ్మాయి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని. సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను, చూస్తూ ఉండడం, అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని. అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని. అప్పుడే నేను పిలిచి మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ. ఏమంది అమ్మాయి ఎప్పుడు? లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది. నా దగ్గర అదే అంటుంది తను. తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా దట్ ఈ అమ్మాయి కొంచెం అని మీకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనకి తెలుసు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలుసు, ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు. అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? ఆ అమ్మాయి కంటే తెలీదు. పేరెంట్స్గా అదే పేరెంట్గా నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా. ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా? ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చి ఉండదా? నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు గమనించుకోలేకపోయావా? ఇంకా అసలు ఇంకా ఘోరాతి ఘోరంగా వచ్చాయి అంటే రావడం అయితే బయటికి సోషల్ మరి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను 100 సార్లు అడుగుతాను, ఆలియా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో, ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఏదున్నా టీచర్ని పిలువు, దగ్గరలో ఎవరున్నా గట్టిగారు, ఇదే చెప్తాను నేను. లేదు మమ్మీ లేదు మమ్మీ. ఇప్పుడు 7 years తన పాప, ఆ అమ్మాయి అన్ని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు. కంప్లీట్గా టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్, వాంటెడ్లీ ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది. తనకి నిజంగా అంత న్యాయం కావాలి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఒక ప్లాట్ఫామ్ కావద్దా? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి? ఒక మీడియా కావాలి, అంటే ఒక మీడియా కావాలి, అప్పుడు ఆ మీడియా వల్లనే కదా నేను వస్తాను. మీడియా లేదు, నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా, నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా. ఇప్పుడు అది లేదు, నా టాలెంట్తో నేను వచ్చాను అని అంటే, నీ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించింది ఎవరు? డి షో సపోజ్ అనుకోండి, నీ టాలెంట్ని చూపించింది డి షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫండమెంటల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా ఒక మేము ఫోక్సో అనేదానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను. అండర్ 18 ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు. అయిందా లేదా సెకండరీ, అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను అదే మారాలి. బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ దాన్ని బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు. 16 పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మేము 2024 సెప్టెంబర్, అప్పటికి నువ్వు మేజర్. ఎప్పుడో 16 years అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా? ఇప్పుడు ఎన్నేళ్ళు తనకి? నాకు తెలిసి నేను 23-24 ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకనంటే డి షోలో అంత డి జోడి అనగానే మేజర్ 18 yearsలోనే తీసుకోవాలి, అండర్ 18 తీసుకోవడానికి లేదు. అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో. ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను. ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి, చూసే విధంగా కూడా లేవు కొన్ని. అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్, నేను అదే చెప్తున్నా, కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలా అని మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేం కదా. అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా? నాకు చూస్తే మొన్న వచ్చిన దబుడు పాట గురించి ఏమంటారు మీరు? ఏమనలేము, మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నాను. మేమేం సో ఒక లిమిట్ ఉంటుంది, చెయ్యండి, సెక్సీగా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా. లిమిట్ ఉండాలి. సో దానికి జోడి అంటేనే 18+ ఉండాలి. సో నువ్వు 18+ చేయకుండా ఎలా చేసావు? నువ్వు
18+ లేకుండా నేను అసలు ఎలా తీసుకున్నారు అంటే అది ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టాలి. అసలు ఛానల్లో అలాంటి షో ఎలా నడిపారు, తీసుకున్నారు ఎలా అంటే ఎలా ఇప్పుడు మామూలుగా పబ్లకి బార్లకి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ చెక్ చేస్తారు, ఆర్ యు అబౌవ్ అవును 21 అని అడుగుతారు. అలాగా ఇలాంటి ఒక షోలో వీళ్ళు అలాంటి ఏం పెట్టారు, వీళ్ళు ఏం ప్రూఫ్స్ ఇచ్చారు, లేదా వీళ్ళు తక్కువ ఏజ్ అయినా పర్లేదు తీసుకున్నారా? తీయండి, బయటకు తీయండి. నేను అదే అడుగుతున్నా, బయటకు తీయండి, అన్నీ బయటకు వస్తాయి కదా. నిజంగా తను అసలు అండర్ 18 కాదా, ఒకవేళ కాకపోతే అసలు షోలో ఎలా తీసుకున్నారు తీయండి. నేను అదే అడుగుతున్నాను మ్యామ్. ఏమి ప్రూఫ్స్ అసలు చూపించకుండా చేశారు 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 అంటున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నాను నేను. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దానికి కూడా ఒక ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు నా తరపున ఒక 3-4 మనుషుల్ని తీసుకొని వచ్చి జానీ మాస్టర్ మంచోడు అని చెప్తాను, కేసు కొట్టేస్తారా? లేదా ఆ అమ్మాయి తరపున వచ్చి ఒక మంది అవును జానీ మాస్టర్ చేశారని చెప్తారు, అప్పుడు అది నిజమైపోతుందా? డెఫినెట్లీ. అందుకే కోర్ట్ విల్ ఇన్వెస్టిగేట్. సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ పెట్టిన కంప్లైంట్ అంటున్నా. లేదు, ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిర్ధారణ చేసుకోవాల్సిన విషయాలని, ఎందుకంటే ఫస్ట్ అందరూ అదే అడుగుతారు లాజికల్గా. ఒక అలిగేషన్ వస్తే వాట్ ఈస్ ద ప్రూఫ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్? నేను ఇచ్చాను మ్యామ్ ప్రూఫ్ సార్, నేను ఇచ్చాను. వన్స్ మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకుని డిసైడ్ అయ్యాం, చేసేసాం, అంతే. అలానే ఉంది అది. ఇప్పుడు అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గురించి మాట్లాడింది. అసలు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దు అన్నారు. మరి ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది? నేను ఇప్పుడు కూడా దాని గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు గేమ్ నాకు తెలియదు. ఏ రిపోర్ట్ గురించి? ఫిలిం ఛాంబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవునవును, దాన్ని ఆ కేసు గెలిచినట్టుగా చెప్పారు. ఆ రిపోర్ట్ ని ఎందుకు మీరు బయట పెట్టద్దు అంటున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని బయట పెడుతున్నారు, మీరు ఎందుకు బయట పెట్టద్దు అంటున్నారు? కానీ అది గెలిచినట్టుగా చెప్పారు కదా ఫెడరేషన్ వాళ్ళు చేసిన కేసు. అది సపరేట్. నేను అదే చెప్తున్నా. ఈరోజు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్ట్కి మేము వేసిన కేసుకి అసలు సంబంధం లేదు, కానీ దీనికి రిలేట్ చేసి పెట్టేస్తున్నారు. ఎందుకు? ఏం కావాలి మా నుంచి? ఏం కావాలి వాళ్ళకి? ఎందుకు ఇలాగా ఏదో మేము అసలు అప్లికేషన్ ఏం పెట్టాం డిస్ట్రిక్ట్ కోర్టులో? ప్రెసిడెంట్గా పోస్ట్ తీయడానికి మీకు ఏం అథారిటీ ఉంది? ఇది ఓన్లీ ఎలిగేషన్సే కదా. ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పోస్టులలోనే ఉంటున్నారు. నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్, హోల్డ్ అయింది. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రెసిడెంట్ పోస్ట్కి ఈ ఎలిగేషన్స్కి సంబంధం ఏంటి? అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉంటుంది మరి కదా. పోస్టులలో పెద్ద పెద్ద దేశాలను వెళ్తున్న వాళ్ళు మరి దేశాలనే వెళ్తున్నారు కదా, మరి అప్పుడు అవి ఎలిగేషన్స్ కాదా? అంటే నేను అడగచ్చలేదు, నాకు తెలీదు. ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటున్నారు. ఎందుకనంటే ఏంటి, ఇప్పుడు ఈ చిన్న యూనియన్, ఇది డాన్సెస్ అనేది చిన్న యూనియన్, ఒక 600 మంది ఉంటారు అంతే. దానిలో ఆ ప్రెసిడెంట్ పోస్ట్కి మీకు ఎలిగేషన్స్ అడ్డొచ్చాయా? ఆయన ఇది పర్సనల్ అంటారు, మరి అఫీషియల్గా యూనియన్ కదా ఇది, దీనికి దానికి సంబంధం ఏంటి? సో మీరేం కోరుకుంటున్నారు చెప్పండి ఇందులో మొత్తం? మాకు న్యాయం జరగలేదు మ్యామ్. ఫిలిం ఛాంబర్ నుంచి మాకు న్యాయం జరగలేదు. వన్ సైడ్ తీసుకున్నారని, మా సైడ్ ఇచ్చిన సాక్ష్యాలు ఏమీ తీసుకోలేదు. తల్లి మీకు తెలుసు సుమలత, ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా ఆడపిల్లకి సంబంధించిన విషయం అయితే తీసేసుకుంటారా మ్యామ్? అలా కాదు, ఇంత పెద్ద అది కూడా ఇది పోక్సో. నేను ఇందాక చెప్తున్నాను కదా, పోక్సో ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్. కాబట్టి ఆ డ్యూ డిలిజెన్స్ జరగాలి, డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ జరిగి ఖచ్చితంగా ఒక నిర్ధారణకి రావాల్సిన టైం పడుతుంది. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీకి, మీ కుటుంబానికి ఒక పెద్ద ట్రయల్ ఇది. అది ఫస్ట్ ముఖ్యంగా మీకు అసలు సంబంధమే లేదు ఈ విషయాలన్నిటితో. మీకు ఒకటే ఏంటంటే, మీరు ప్రస్తుతం జానీ మాస్టర్ గారి భార్య అండ్ ఈ విషయాలన్నీ చూస్తూ ఇక్కడ మీ భర్తని జైల్లో వెళ్ళి చూడాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ యువర్ ట్రామా ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక ఫేక్ కేసు పెట్టి జడ్జిమెంట్ ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన రోజు, ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి శిక్షలు పడాలి. ఇంకొకసారి ఫేక్ కంప్లైంట్ పెట్టాలి అనే ఆలోచన రాకూడదు, అలాంటి సెక్షన్స్ రావాలి. ఇవి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయని కూడా మనం అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఫేక్ కేసు అనడం కంటే కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన ఇంట్రొడక్షన్. నేను ఇప్పుడు అదే చెప్పాను మ్యామ్. ఫోక్సో అని అనేది మొన్న రమణగౌడ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏసీపీ రమణగౌడ్ గారు. ఏమని చెప్పారంటే, కోర్టు నిర్ణయిస్తుంది చేశారా లేదా అనేది, కోర్టు నిర్ణయిస్తుంది. అవును, నేను చూసేది ఏంటంటే కంప్లైంట్లో ఆ కంప్లైంట్ బేసిస్ చేసుకొనే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అదే చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు చూసేది కంప్లైంట్, ఫోక్సోలో చూసేది కంప్లైంట్ మాత్రమే. సో ఆ కంప్లైంట్లో ఏముందో అదే ఫాలో అవుతారు వాళ్ళు. అది అవునా కాదనేది కోర్టు వీళ్ళు డిసైడ్ అంటున్నారు. కరెక్టే.
సో నేను అప్పుడు అబద్ధం అని తెలియదు అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు పడాలి అంటున్నా. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరగలేదు అని ప్రూవ్ అయింది, అలా చూసుకుంటే ఏ అప్పుడు ఆ అమ్మాయికి ఏం శిక్ష వేస్తారు? అంటే జరగలేదు అని ప్రూవ్ అవ్వడం కంటే కూడా జరిగిందా లేదా మాత్రమే ప్రూవ్ చేయగలుగుతారు. జరగలేదు అని ఎలా ప్రూవ్ చేస్తారు? చేయలేరు. లేడు అని ప్రూవ్ చేయలేరు. జరిగిందా లేదా అనేది కదా మ్యామ్, జరగలేదు అనేది ప్రూవ్ అయింది అనుకోండి. దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టెస్ట్. ఏ కేసు అయినా అంతే కదా. ఇప్పుడు సుమలత, మీకు జరిగింది కాబట్టి మీ కుటుంబానికి జరిగింది, మీరు బాధపడుతున్నారు. ఎవరో డ్రగ్స్ అలిగేషన్స్లో తీసుకెళ్తారు, అసలు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళని అనేక రకాల. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కదా, స్పెసిఫిక్గా మీ మీద కంప్లైంట్ పెట్టారు కదా, మీరు అది చేయలేదు అని తేలింది. అప్పుడు నేను మీ మీద కంప్లైంట్ పెట్టాను, సో అప్పుడు నేను మిమ్మల్ని టోటల్ డ్యామేజ్ చేశాను. సో నాకేంటి అప్పుడు అది ఇట్ విల్ బి డెటరెంట్. అంటే ముందు ఇలాంటి జెన్యూన్ కేసెస్ జరిగినప్పుడు కూడా ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడతారు కాబట్టి. అయితే మీరు అంటే నాకు అర్థమైంది మీ పాయింట్, బాధ్యతాయుతంగా కేసులు పెట్టాలి, అట్లా ఇష్టం కంప్లైంట్స్ పెట్టే వాళ్ళకి కూడా శిక్షలు పడాలి అంటున్నా. మగవాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ఫేమ్ ఉండి ఒక పొజిషన్కి వెళ్తున్న గ్రాఫ్లో కావాలని వాంటెడ్లీ తగ్గించాలి అని చెప్పి ఇలా ఫేక్ కంప్లైంట్స్ పెట్టే వాళ్ళని అది కాదు అని ప్రూవ్ అయిన రోజు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అది ఐ థింక్ సివిల్ కేసెస్ ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకనంటే మ్యామ్ నెక్స్ట్ టైం ఇంకొకసారి కంప్లైంట్ పెట్టాలి అంటే కూడా భయపడేలాగా చట్టాలు రావాలి అంటున్నా. ఖచ్చితంగా, అంటే బాధ్యతాయుతంగా కంప్లైంట్ చేయాలి. ఈ చట్టాల్లో కూడా ఆ వెసులుబాటు ఆటోమేటిక్గా, అంటే ఒక కేసు నమోదు చేసే ముందు కూడా ఒక ఫండమెంటల్, అదే అడిగాను ఇందాక నేను మిమ్మల్ని, ఒక బేసిక్, ఇంతమంది సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఆరితేరిన లాయర్లు మొదలుకొని సమాజంలో గౌరవనీయులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న దీనిలో ప్రైమా ఫేసి దీన్ని ఒకటి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఎవిడెన్సో లేకపోతే ఏ విషయాలను పరిగణన తీసుకోవాలో మనకి రేపు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం మ్యాటర్ ఇస్ ద కోర్ట్. బట్ యాజ్ అ వైఫ్ తప్పకుండా మీరు ఎంత పడుంటారో అర్థమవుతుంది, ఏదైనా సరే జరిగితేనే జరిగిందని ప్రూవ్ చేయగలం. అంతే కదా. జరగని నువ్వు ఎంత గింజుకున్నా అది ప్రూవ్ అవ్వదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. అవనంత వరకు మీరు బోన్లో ఉన్నట్టే ఇంచుమించు. అదే కదా మ్యామ్. ఇప్పుడు మన చట్టం ఏంటి, ఒకరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇప్పుడు ఏమంటారు అక్యూజ్డ్, అక్కడ అక్యూజ్డ్ మాత్రమే, తను దోషి కాదు, నిందితుడు మాత్రమే. అంటే నీ మీద ఇలా ఆరోపణ వచ్చింది, అది వాంటెడ్లీ చేసుండొచ్చు, గ్రడ్జ్తో చేసుండొచ్చు, దేనికైనా చేసుండొచ్చు. ఏమన్నారు జానీ మాస్టర్ ఇదంతా జరిగిన క్రమంలో ఏం చెప్పారు? చాలా డిస్టర్బ్ అయ్యారు మ్యామ్, చాలా అంటే చాలా. ఎందుకనంటే ఇంత కెరియర్ని నేను బిల్డ్ చేసుకున్నాను, ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలా చేయాల్సి వచ్చింది అనేది చాలా సఫర్ అయ్యారు. అంటే మనం ఎప్పుడు ఒకరి చెడు కోరుకోము కదా, ఎప్పుడు ఒకరు మంచి కదా కోరుకుంటాము. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఇప్పటికీ ఆ మాస్టర్ అదే క్వశ్చన్ మార్క్, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, నేను అంతా ఏం చేశాను వాళ్ళకి, ఇదే మాస్టర్ది. ఎప్పుడు కూడా పాపం ఒకరి చెడు ఎప్పుడు కోరుకోరు మ్యామ్, ఎప్పుడు కోరుకోరు. ఈవెన్ యానీ మాస్టర్ అదే ఫీల్ అయ్యారు. మాస్టర్ ఏడ్చారు ఆమె ఫోన్ చేసి, ఏంటి ఇలా జరిగింది సుమా, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. ఆమె పాపం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మరి ఏమో అని లాస్ట్కి ఉండబట్టలేక వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అర్థం చేసుకోండి, మీరే అంటున్నారు కదా లేడీ మ్యాటర్ అనేటప్పటికే అందరూ సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం ఇంకా వచ్చేస్తాయి కొన్ని సంఘాలు అవన్నీ వచ్చేస్తాయి, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీరు సపోర్ట్ చేయరా అది ఇది అని అంటారు. కానీ మరి అంత ఉన్నమాట చెప్పాలంటే సుమలత, ఇది ప్రైమా ఫేసి అందరూ చూసి మాట్లాడుకున్న విషయం అయినా చాలామంది మీరు అడిగిన ప్రశ్నలు అడిగారు అప్పటి నుంచి ఎందుకు రాలేదని. అఫ్ కోర్స్ అది హేమా కమిటీ రిపోర్ట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది. ప్రైమా ఫేసి అంటే ఏంటి మేము ఇప్పుడు? అంటే ప్రైమా ఫేసి అంటే జరిగిన వాటిని బట్టి, జరిగిన సంఘటనలని బట్టి ఒక అంచనాకి రావడం. బెయిల్ ఎందుకు ఇచ్చారు మేము జానీ మాస్టర్కి? ఏ బేసిస్ మీద ఇచ్చారు మీరు చూసారా? అంటే నేను రిపోర్ట్ చూసారా? అది కరెక్టే. అంటే మీరు చెప్పండి, అంటే బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఈ వ్యక్తి వల్ల తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయి, వాట్ ఎవర్. అది రిమాండ్, అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కోసం అది జనరల్గా పెడతారు. చాలామంది ఆడియన్స్కి కొంతమంది, అంటే అందరూ చదువుకొని ఉండరు, కొన్ని ఫైనాన్షియల్ చదువుకోలేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే జైలుకి వెళ్ళగానే ఇతను తప్పు చేశాడు అని కొంతమంది డిసైడ్ అయిపోతారు. తప్పు చేయకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జైలుకి వెళ్ళారని అంటే ఇతను తప్పు చేశాడు కాబట్టే కదా అరెస్ట్ చేశారు, కాబట్టే కదా ఎఫ్ఐఆర్ అయ్యింది, కాబట్టే కదా జైలు తీసుకెళ్లారు, ఇలాంటివి ఉన్నాయి. అలా కాదు, లా గురించి కూడా అందరూ తెలుసుకోవాలి.
ఒక కంప్లైంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ని తను ఏమన్నా తారుమారు చేస్తారేమో అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రమే తనని రిమైండ్ చేసి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారేమో అనే డౌట్తో అతన్ని రిమైండ్లో పెట్టారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి జానీ మాస్టర్ కేసు ఒప్పేసుకున్నారు అన్న ఒప్పేసుకున్న స్టేట్మెంట్ అసలు మాస్టర్ నోటి నుంచి ఎవరైనా విన్నారా? అది కూడా పుకారే, అది కూడా రూమరే. ఎక్కడ మాస్టర్ చేస్తే కదా ఒప్పుకునేది. సో ఎక్కడ చేయలేదు, తను అసలు ఒప్పుకోలేదు, అయినా కూడా ఒప్పుకున్నారని రూమర్ పుట్టించారు. అదొకటి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తి అంటే తను తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్ళారు, తను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళారు, ఇదే చూస్తారు తప్ప అసలు లా గురించి నిజంగా మనం కొంచెం తెలుసుకోవాలి. ఐ థింక్ ఇవన్నీ జరుగుతున్న కొద్దీ తెలిసి వస్తుంది సుమా. బెయిల్ ఇచ్చిన దానిలో కూడా క్లియర్ కట్గా ఉంది. అది నార్మల్ బెయిల్ ఇచ్చారు, కండిషనల్ బెయిల్ కాదు, నార్మల్ బెయిల్ ఇచ్చారు. ఏమని ఉంది అందులో క్లియర్గా ఉంది, ఒకవేళ ఇది ఉన్నా సరే ఇద్దరి అంగీకారంతోనే ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత తను కంప్లైంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దానిలో ఉన్న బేసిస్ ఇదే. తను చెప్పుకునే అంత ఏజ్ తనకు ఉంది. తను ఏదైనా హరాస్మెంట్ జరుగుంటే తను ఫైండ్ అవుట్ చేసి చెప్పే స్టేజ్లో తను ఉన్నింది కాబట్టి. ఇంకోటి, కంప్లైంట్ లాడ్జ్ చేయడం లేట్ అయ్యింది, అసలు ఫోక్సో దీనికి వర్తించదు అనే విధంగా ఆ బెయిల్లో ఉంది. ఏది మన బెయిల్ స్టేట్మెంట్లో అలా ఉంది. ఎందుకనంటే ఎప్పుడో 16 years జరిగింది, 16 years అప్పుడు జరిగిందన్ను, 17, 18, 19, 20, 21 ఇన్ని ఇయర్స్ నువ్వు ట్రావెల్ చేసావు అంటే ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అన్ని ఇయర్స్ నువ్వు నీకు ఇష్టంగానే ఉన్నావు. నీకు ఇష్టంగా నువ్వు ఉండి ఈరోజు నీకు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా మేము జడ్జిమెంట్. ఒకవేళ నిజంగా రిలేషన్లో ఉండి, ఇప్పుడు నేను మాస్టర్ అయినా సరే రిలేషన్లో ఉండి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి నేను ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నారు, నాకు న్యాయం కావాలి, నాకు విడాకులు కావాలి, నాకు కంపెన్సేషన్ కావాలి అని నేను కేసు పెడితే కొట్టేస్తుంది కదా ఖచ్చితంగా. ఇంకక్కడ ఎక్కడుంది మేము అంటున్నా నేను. నువ్వు పెట్టిన కంప్లైంటే క్లియర్ కట్గా నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను, తను ఫిలిం ఛాంబర్లో ఇచ్చిన కంప్లైంట్ అయినా కానివ్వండి, దీనిలో అయినా కానివ్వండి, నేను నా అవసరాల కోసం నోరు మూసుకొని పని చేయాల్సి వచ్చిందని తను క్లియర్గా చెప్తుంది. అంటే నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావనే కదా కంప్లైంట్ పెట్టావు. అప్పుడు నీ అవసరాలు తీరిన తర్వాత నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కేసు రైట్ ఎక్కడుంది నీకు అంటున్నా. పోనీ నాకు ఇంకొక క్వశ్చన్, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హరాస్మెంట్ జరిగింది అన్నాం, సరే ఓకే, 2023 February వెళ్ళిపోయావు, మరి ఈ 1 year గ్యాప్ ఉంది. హరాస్మెంట్ అని ఈ 1 year గ్యాప్లో నీకు జరగలేదు, అప్పటిది నువ్వు ఇప్పుడు ఎందుకు పెట్టావు? అంటే అది అంటే దానికి అది బలమైన పాయింట్ కంటే కూడా మీరు అన్నారు కదా అవసరం కొద్దీ ఉండడం, ఆ తర్వాత అవసరం తీరాక లేకపోతే అవసరం 1 year గ్యాప్ వచ్చింది, నువ్వు కంప్లైంట్ 1 year గ్యాప్ తర్వాత పెట్టావు అంటున్నా. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఎందుకంటే అంటే గ్రడ్జ్ కావచ్చు, పాయింట్లు అంటే ఇది అంటే లాజికల్గా చూస్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే ఆ టైంకి మనసు గట్టిపడి ఉండొచ్చు. అంతవరకు 1 year తర్వాత నువ్వు రిలీజ్ అయ్యి నాకు హెరాస్మెంట్ జరిగింది, నా లైఫ్ పోయింది అని చెప్పి నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావా? మరి అప్పటి వరకు నువ్వు నీ సంతోషం నువ్వు చూసుకున్నావుగా. ఏం సంతోషం చూసుకుంది? నీ వర్క్ నువ్వు చేసుకున్నావుగా. సో ఏం జరిగితే కంప్లైంట్ పెట్టిందంటారు, ఎవరో పెట్టించారంటారు. అదే కదా మేము నేను చెప్పేది అప్పటి నుంచి, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కలిసి వర్క్ చేసావు, వీడియోస్ యూట్యూబ్లో కొడితే ఎన్ని వస్తాయి, ఇద్దరు కలిసి వర్క్ చేసిన వీడియోసే చాలా ఉన్నాయి. అదొక్కటే పాయింట్ అని అడిగింది ఫస్ట్ నుంచి అడుగుతున్నది, నేను తను దొరికినా అదే అడుగుతా. అన్ని వీడియోస్లో మీరిద్దరు చాలా సఖ్యతతో, ఇన్ఫాక్ట్ ఏమనుకోకండి, చూస్తే ఇద్దరు ఇష్టపడుతున్నట్టుగా అనిపించే వీడియోసే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బాండ్. ఇద్దరు ఒక మెంటరు, తర్వాత ఇద్దరికి కామన్ షేర్డ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సపోజ్ మేము ఉన్నిందే అనుకోండి, సపోజ్ మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఉన్నిందే అనుకోండి, సపోజ్ ఉంటే కూడా నీ అవసరానికే కదా నువ్వు ఉన్నావు. ఉంటే నీ అవసరానికి ఉన్నావు, నీ అవసరాలు తీర్చుకున్నావుగా. ఇప్పుడు ఇంకా నీకు అవసరాలు కావాలి అని అంటే ఎందుకు వస్తారు, ఎందుకు వస్తాయి? నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నీ అవసరాలు తీరిపోయాయి, నువ్వు వెళ్ళిపోయిన 1 year తర్వాత నువ్వు కంప్లైంట్ పెడుతున్నావు. టోటల్గా ఇన్వాలిడ్ మేము. అసలు ఎక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్సే లేవు. నువ్వు కంప్లైంట్ పెట్టడం లేటే, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అది అని అంటున్నావు. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నువ్వు ఇన్ని రోజులు కాంప్రమైజ్ అయి ఉన్నావా? అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? రియలైజ్ అవ్వడానికి అదే కరెక్టే. నేను ఇంకా చాలా ఉన్నాయి మేము, నేను అవి చెప్తే చాలా ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ,
నేను ఎందుకంటే నేను కొన్ని వేరే వాళ్ళ పర్సనల్స్ తీయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ, వేరే వాళ్ళతో ఉన్నిందా లేదా అన్నవి అది తన మనస్సాక్షికి తెలుసు, ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు. టోటల్గా దీనిలో ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు తనకి హెరాస్మెంట్ జరిగిందా లేదా అని టోటల్గా. ఎందుకంటే నాకు ఒక అంతరాత్మ అనే ఉంటుంది కదా, దాన్ని మోసం చేయలేను. ఖచ్చితంగా. అంటే కానీ వేరే వేరే అంటే దానికి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా? ఏమో మ్యామ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయినా చెప్పండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నన్ను మళ్ళీ ఇలా చెప్పింది అలా చెప్పిందని కంప్లైంట్లు పెట్టడానికైనా రెడీ అవుతారు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా మీద. కాదమ్మా, ఇప్పుడు నేను ఇదే లాయర్గా లాగా వాదించడం కాదు, కానీ తన పర్సనల్ ఇతర అఫైర్స్కి తన మీద వేధింపు జరిగిందా లేదా అనే పాయింట్కి మీరు కోర్టు పరిధిలో చట్ట పరిధిలో చూస్తే అది ఎస్టాబ్లిష్ అవ్వదు. తను డీలో వల్గర్ మూమెంట్స్ చేసిందా, ఇక్కడ ఇప్పుడు పింక్ సినిమా చూశారు కదా, నో ఇస్ అ నో అని. ఇంకొకటి నో ఇస్ ఒక పరిధిలో ఏంటంటే అది తప్పు జరిగిందా లేదా మాత్రమే ఇక్కడ పర్టినెంట్. తన ఇతర వ్యక్తిత్వం, తను చుడిదార్ వేసుకునేదా, టీషర్ట్ వేసుకునేదా, ఇవన్నీ ఏంటంటే మనం స్టీరియోటైప్ చేస్తాం. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ దట్ యువర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ తనకి తన వ్యక్తిత్వంలోనే కొంచెం ఇలాంటి పాయింట్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నో ఇస్ అ నో. హీ కెన్ బి తన మినిస్టర్ చేసుకోవచ్చు. ఒక బాయ్ నో ఇస్ అ నో అని చెప్తే అది నో కాదా? అంటే అది నో చెప్పారని ఇక్కడ ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే నో చెప్పారు, ఇక్కడ ఈ అమ్మాయి నో చెప్పిందని ఎవరు ప్రూవ్ చేశారు అంటున్నా. అంటే తను చెప్పాలని బట్టి విండమే, ఇదంతా విండమే. అబ్బాయి నో చెప్పినప్పుడు ఎందుకు నో కాదు అంటున్నా. నువ్వు ఎందుకు ఫ్యామిలీని వదిలేసి రావాలి అని టార్చర్ ఎందుకు చేస్తున్నావు? నేను ఫైట్ చేసేది దాని గురించి.